తీన్మార్ మల్లన్నపై జాగృతి చేసిన దాడిని బీసీ సంఘాల నేతలు ఖండించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా మల్లన్నపై జరిగిన దాడిని బీసీ నేతలు ఖండించారు. మల్లన్నపై దాడిని యావత్తు బీసీలపై దాడి చేసినట్లు లెక్క అని మాజీ డీజీపీ పూర్ణచంద్ర అన్నారు. కవిత దాడి చేయించిన తరువాత ఫిర్యాదు చేసిందని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బీసీలకు రక్షణ లేదని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సంరక్షణ చట్టం తీసుకురావాలన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిన నాడే బీసీలకు రక్షణ దొరుకుతుందని చెప్పుకొచ్చారు. మరి ఆయన అన్నాడు, మీకు మాకు కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదను. కవితమ్మ కంచం పొత్తు మంచం పొత్తు మనకు లేదు అనేది వాస్తవం. బీసీలు అగ్రకులాలకు పిల్లనిస్తారా? అగ్రకులాలు బీసీల పిల్లల్ని చేసుకుంటారా? చేసుకోరు. మంచం పొత్తు అంటే నువ్వు ఏం ఫీల్ అయినావు అది చెప్పు ఫస్ట్. నీ ఫీలింగ్ ఏంది? ఆయన అన్నది పాత సామెత, మన తాతల ముత్తాతల నుంచి వస్తున్న సామెత. అది మీ నాయన కూడా వాడినే సామెత. మరి ఆయన అన్నాడు, మీకు మాకు కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదను. కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదనే దాంట్లో నీ ఫీలింగ్ ఏంది? నేను ఏమన్నా నేను అనుకుంటున్నా చెప్పు క్లియర్గా ఫస్ట్. చడి చప్పుడు లేకుండా ఎటువంటి రిప్రజెంటేషన్స్ కానీ, ఏ రకమైనటువంటి మాటలు, ఏ రకంగా సమాచారం లేకుండా దాడి చేయటం అనేది చాలా గర్హహీనమైనటువంటి విషయం. నిన్న కవిత దాడి తర్వాత ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏదైతే కౌన్సిల్ చైర్మన్కి ఇచ్చిందో అది ముందే ఇవ్వాల్సి ఉండే. ముందే ఇచ్చి న్యాయం జరగకపోతే అప్పుడు చూడాల. కానీ ఇది ఎట్లున్నదంటే ముందు కొట్టి తర్వాత మాట్లాడతాం అంటే లెక్క లేనితనమే ఇదంతా. వీళ్ళను ఏ విధంగానైనా అణగదొక్కాలని చెప్పేసి బీసీ ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున ఎదుగుతూ ఉంటే చాలా పెద్ద ఎత్తున వీళ్ళే బీసీ ఉద్యమాన్ని ఎత్తుకుంటారు. సూర్యారావు అన్న నాకు తెలిసి నా చిన్నప్పుడు నేను 5వ తరగతి 6వ తరగతి ఉన్నప్పుడు 1997లో బీసీ టైమ్స్ అనేటువంటి పత్రిక స్టార్ట్ చేసిండు. అంటే 97 నుంచి 2025 దాదాపు 30 సంవత్సరాలుగా సూర్యారావు అన్న ఈ బీసీల గురించి మాట్లాడుతున్నాడు, కొట్లాడుతున్నాడు. ఇక్కడ చాలా మంది వ్యక్తులు కూడా, ప్రవీణ్ గారు, అందరూ, సాంబశివ అన్న కూడా ఎప్పటి నుంచో ఒక 15,000 సంవత్సరాల నుంచి బీసీల గురించి కొట్లాడుతున్నాం. అంటే బీసీల అంశం తెరపైకి రాగానే ఇప్పుడు 100 సంవత్సరాల నుంచి కూడా దానికి కౌంటర్ ఉద్యమాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. కవితమ్మ కంచం పొత్తు మంచం పొత్తు మనకు లేదు అనేది వాస్తవం. బీసీలు